వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్. ఈరోజు మనం ఈ సెషన్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? వన్ థింగ్ ఏంటంటే ఇది ఎప్పుడు తీసుకొచ్చారు, దీని వెనక గల కారణాలు, ఎందుకు తీసుకురావడం జరిగింది, దీని యొక్క అమలు ఏ విధంగా ఉంది, అలానే ఈ చట్టం తీసుకురావడానికి గల కారణాలు అనేసి చెప్పాం కదా. ఈ చట్టం ఒకవేళ తీసుకొస్తే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి, దీంతో పాటు ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఒక చట్టం వచ్చిందంటే అందులో చాలా వరకు లొసుగులు ఉంటాయి. ఆ లొసుగుల్ని, ఆ లోపాలని చూపించే చాలా వరకు ఆ చట్టాలు నీరుగారిపోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా మిగులుతుంది. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలేంటి, అలానే ఈ లోపాలకు అనుగుణంగా ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలు సూచించాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం క్లియర్గా ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఇది కేవలం ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా అటు గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా వరకు ఇంపార్టెంట్. సో దట్ ఈ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించినటువంటి అంశాల గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీరు ఏ పుస్తకం తీసుకున్నా అందులో కామన్గా ఉంటుంది. ముఖ్యంగా మనకి పొలిటికల్ డైనమిక్స్ అనేవి లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉంటుంది. ఈ పొలిటికల్ డైనమిక్స్ లో మనకి పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఒక పార్టీ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కావచ్చు, లేదంటే రాజకీయాలు కావచ్చు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఒక పార్టీ కావచ్చు, లేదంటే వ్యవస్థ కావచ్చు, రాజకీయాలు, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి. సో ఈ ప్రజల కోసం వాళ్ళు నేరుగా పరిపాలించుకోలేరు కాబట్టి వీళ్ళకు ప్రతినిధులుగా కొంతమందిని నిర్ణయించుకొని ఆ ప్రతినిధుల్ని శాసనసభలకు పంపించి, ఈ శాసనసభలకు పంపిస్తారు కదా, సో దట్ వీళ్ళు దానికి అనుగుణంగా ఈ శాసన అధికారాల్లో ముఖ్యంగా చట్టాలు చేసుకునేటటువంటి అధికారం ఉంటుంది. సో ప్రజలకి ఏవైతే చట్టాలు అవసరమో వాళ్ళని ప్రోగ్రెసివ్ వైపుకి ఏవైతే తీసుకెళ్తాయో, అలానే సమాజంలో ఏవైతే దురాచారాలు ఉన్నాయో, అలానే సమాజం పురోగతి వైపు వెళ్ళడానికి ఏ విధమైనటువంటి సంస్కరణలు అవసరమో దానికి అనుగుణంగా ఈ శాసనసభలు చట్టాలను తయారు చేయడం జరుగుతుంది. మరి ఇందాక ఫస్ట్ లో మాట్లాడాం, పార్టీ అన్నాం, ప్రజాప్రతినిధి అన్నాం, రాజకీయాలు అన్నాం, శాసనసభలు అన్నాం. ఒక ప్రజాప్రతినిధిని ఎలా ఎన్నుకుంటాం? ఇప్పుడు నేనున్నాను, లేదంటే మా ఊర్లో సో అండ్ సో ప్రజాప్రతినిధి ఉన్నాడు. నాకు ఈయన నచ్చారు కదా అనేసి ఈయన నేను శాసనసభకు పంపించేస్తానా? సో ఇలా నాకు నచ్చిన మనిషిని నేను శాసనసభకు పంపించానంటే ఇంకొక వ్యక్తి వస్తారు, ఇంకొక వ్యక్తికి ఇంకొకరు నచ్చుతారు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఈయన్ని శాసనసభకు పంపిస్తాడు. సో ఇలా ఉన్నదంటే ఖచ్చితంగా మళ్ళీ డెమోక్రసీలో ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి డెమోక్రసీలో కొన్ని ఓటు పద్ధతులను కూడా తీసుకురావడం జరిగింది. ఏంటది? ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్ అనేసి, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని. సో ఈ విధంగా లోక్సభ కావచ్చు, రాష్ట్ర అసెంబ్లీలో ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అనేటటువంటి నిబంధనని తీసుకొచ్చారు. అంటే ప్రజలే నేరుగా పోటీ చేయొచ్చు, అలానే ప్రజలే నేరుగా ఓటు వేసి ఎన్నుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ప్రజల చేత, ప్రజల కొరకే ఉన్నారు ఇక్కడ. ఎవరు ప్రజల కొరకు ఉన్నారు? ప్రజాప్రతినిధులు అనేవారు వాళ్ళ కోసం లేరు, ప్రజల కోసమే ఉన్నారు. మరి ఈ ప్రజల కొరకు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎవరు ఎన్నుకోవడం జరిగింది? ప్రజల చేతే ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ దేనికోసం ఉన్నారు? ప్రజల కోసమే ఉన్నారు.
సో ఈ విధంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసమే ఉన్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో దాన్నే మనం ప్రజాస్వామ్యంగా పిలుచుకుంటాం. సో ఈ ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే పవర్‌ఫుల్ వెపన్ ఏంటి అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి ఓటు. సో ప్రజాస్వామ్యంలో లేదంటే ఈ సమస్త విశ్వంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక వెపన్ ఏదైనా ఉంది అంటే అది మన అందరి దగ్గర ఉన్నటువంటి ఓటు హక్కు మాత్రమే. సో ఈ ఓటు హక్కు, ఈ వెపన్నే ఉపయోగించుకొని మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, ఆ ప్రజా ప్రతినిధులే ఎక్కడికి వెళ్తారంటే శాసనసభలకు వెళ్తారు. దానికి అనుగుణంగా అక్కడ మన కోసం చట్టాలను తయారు చేస్తారు. ఆ చట్టాలను తయారు చేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి బ్యూరోక్రసీ, కార్యనిర్వాహక వర్గం, ఉద్యోగ స్వామ్యం అనేవి ఉన్నాయి. సో ఆ విధంగా చట్టాలు చేయడం, అమలు చేయడం, అవి ప్రజలకు చేరుకోవడం, దీనివల్ల సమాజంలో పురోగతి రావడం, ఇవన్నీ కూడా 75 సంవత్సరాలుగా లక్ష్యాలుగా పెట్టుకున్నప్పటికీ గూడా అవన్నీ గూడా నీరు గారిపోతున్నాయి. ఎందుకు అంటే ప్రజలు ఒక వ్యక్తిని నమ్మి ఓటు వేయడం జరుగుతుంది. ఒక వ్యక్తిని నమ్మి కావచ్చు, ఒక రాజకీయ పార్టీని నమ్మైనా ఓటు వేయడం జరుగుతుంది. అయితే రాజకీయ పార్టీలు కావచ్చు, ఆ ప్రజా ప్రతినిధులు తమ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం చాలా వరకు ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి, వేరే పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారిపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా రాజకీయ పార్టీల ద్వారానే ఎన్నికల ప్రక్రియ, అలానే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. దానికోసమే ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీ అనే దాన్ని కూడా ఫాలో అవుతున్నాం. అయితే ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అధికారం కోసం రాజకీయ విలువలను పాటించకుండా అంటే అవకాశవాద రాజకీయాల కోసం, ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ కోసం వాళ్ళు వేరే పార్టీలకు తరచుగా మారడం, తరచుగా ఫిరాయించడం జరుగుతుంది. ఇదేదో పుస్తకాల్లో ఉంది అనేసి మనం చెప్పుకోవట్లే. నేరుగా మనం ఎన్నికలు జరుగుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాం. ఒక రాజకీయ పార్టీ తరపున పోటీ చేసి గెలిసినటువంటి అభ్యర్థి ఒకవేళ వీళ్ళు అధికారంలోకి రాకపోయినా, ఒకవేళ ఈయనకి అధికారం ఇస్తామనేటటువంటి ఎరవేస్తే ఈ అభ్యర్థి ఏం చేస్తున్నాడు? ముఖ్యంగా తనను గెలిపించినటువంటి ప్రజలను మోసం చేసి, తన యొక్క అధికారం కోసం, తన యొక్క స్వప్రయోజనం కోసం, తన యొక్క రాజకీయ సర్వైవల్ కోసం వేరే పార్టీల్లోకి ఫిరాయించడం జరుగుతుంది, మారడం జరుగుతుంది. అందువల్ల ఏం జరుగుతుంది? రాజకీయాల్లో స్థిరత్వం అనేది లోపిస్తుంది. అస్థిరత్వం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలానే ప్రజాభిప్రాయం అనేది వమ్ము అవుతుంది. సో ఈ విధంగా ప్రజాభిప్రాయం వమ్ము అయిందంటే ఏమవుతుంది? అల్టిమేట్‌గా అక్కడ ప్రజాస్వామ్యం అనేది మనుగడ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యమే ఇక్కడ మనుగడ లేకుండా పోయింది అంటే పబ్లిక్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉండదు. సివిలైజ్డ్ సొసైటీ నుంచి అన్‌సివిలైజ్డ్ సొసైటీ వైపుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. నాగరిక సమాజం అని చెప్పుకొని అనాగరిక సమాజానికి మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది. కేవలం ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి వేరొక పార్టీలోకి అధికారం కోసం, స్వప్రయోజనాల కోసం, రాజకీయ లాభం కోసం వెళ్లారు అంటే అక్కడ ప్రజాస్వామ్య మనుగడే దెబ్బతింటుంది. ప్రజాస్వామ్య మనుగడ ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ ప్రజలకు ఆ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా పోతుంది. ఎప్పుడైతే ప్రజలకు ఆ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతారో అక్కడ పబ్లిక్ ఆర్డర్ ఉండదు. అశాంతి నెలకొంటుంది. అశాంతి ఎక్కడైతే ఉంటుందో అది అల్టిమేట్‌గా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తుంది. సో ఈ విధంగా ఈ పార్టీ ఎవరైతే ఫిరాయింపులు చేస్తున్నారో, సో ఈ ఫిరాయింపుల కారణంగా అస్థిరత్వం అనేది నెలకొంటుందనేసి, అలానే ప్రజాభిప్రాయం వమ్ము అవుతుందనేసి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని దీనికంటూ ఒక చట్టం ఉంటే బాగుంటుంది అనేసి చాలా మంది నాయకులు ఆలోచించడం జరిగింది. అయితే చిట్టచివరగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనికోసం రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. దీనికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది.
ఆ చట్టమే మనం పార్టీ ఫిరాయింపు చట్టం, యాంటీ డిఫెక్షన్ లాగా చెప్పుకుంటాం. So the 52nd Amendment Act of 1985 provided for the disqualification of the members of parliament and the state legislature on the ground of defection from one political party to another political party. For this purpose, it made the changes in 4 articles. ఈ పర్పస్ కోసం దాదాపు 4 అధికరణలో మార్పులు చేయడం జరిగింది. అలానే ఒక కొత్త షెడ్యూల్ ను కూడా భారత రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది. దిస్ యాక్ట్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ద యాంటీ డిఫెక్షన్ లా. లేటర్ దీనికి మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ అయినవి జరిగాయి. సో ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో దాని యొక్క ఆవశ్యకత ఏంటి అనేది చూద్దాం. సో ముఖ్యంగా దీని యొక్క ఆవశ్యకత గురించి తెలియాలంటే అసలు ముందు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 1967 ఆ టైంలో పార్టీ ఫిరాయింపులు అనేవి చాలా అధికమయ్యాయి. ఎందుకు అధికమయ్యాయి అంటే ఇందాక చెప్పినట్టే రాజకీయ సౌలభ్యాల కోసం, అధికారాల కోసం, మంత్రి పదవుల కోసం, ఇంకా వేరే వేరే వ్యక్తిగత ప్రయోజనాల కోసం. ముఖ్యంగా 1967లో ఎక్కువయ్యామని చెప్పాం కదా, దానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఏంటి అంటే హర్యానా. 1967లో హర్యానాలో పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం, గయాలాల్ అనే ఎమ్మెల్యే 3 పర్యాయాలు పార్టీ మారడం. ఈ 3 పర్యాయాలు కూడా ఏదో నెల రోజుల్లో జరగలే, ఒక రాత్రిలో జరిగినట్టు. సో ఆయాలాల్ గయాలాల్ అనేటటువంటి ఒక విధానాన్ని, లేదంటే ఆయారాం గయారాం అనేటటువంటి ఒక నానుడి మనకి ఇక్కడి నుంచే మొదలైంది. సో ఈ విధంగా పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం, గయాలాల్ అనేటటువంటి ఎమ్మెల్యే 3 పర్యాయాలు ఒకే రోజులో పార్టీ మారడం అనేది ఈ వ్యవస్థలనే పూర్తిగా ప్రశ్నార్థకం చేసింది, ప్రశ్నగా మన ముందు నిలబెట్టింది. ఇది మాత్రమే కాకుండా దాని తర్వాత నుంచి చాలా వరకు పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి. దీనికోసం ఎన్నో విధాలుగా రాజకీయ నాయకులు, ప్రముఖులు దీనికంటూ అడ్డుకట్ట వేయాలని చూశారు. కాకపోతే దీనికోసం అంటూ ప్రత్యేకంగా బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ అవి ఆమోదం చెందలేదు. చిట్ట చివరగా 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. అదే రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ ని జత చేయడం జరిగింది. దీన్నే మనం ఇందాక చెప్పినట్టు యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టంగా పిలుచుకుంటాం. దీనికి అనుగుణంగా 4 అధికరణలు కూడా యాడ్ చేశారు. ఏంటంటే ఆ 4 అధికరణలు అంటే, ఒకటోది ఆర్టికల్ 101, ఆర్టికల్ 102 క్లాస్ 2, ఆర్టికల్ 190, ఆర్టికల్ 191 క్లాస్ 2. ఈ 4 అధికరణలను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రాష్ట్ర శాసనసభల్లో ఖాళీ మరియు అనర్హతకు సంబంధించినటువంటి అంశాలను గురించి కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. అటు పార్లమెంట్ మాత్రమే కాకుండా రాష్ట్ర శాసన సభలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో పేర్కొనడం జరిగింది. సో మొత్తంగా 52వ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగానికి చేర్చి 52వ రాజ్యాంగ సవరణ 1985వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి చేసి దీనికి అనుగుణంగా 10వ షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. 10వ షెడ్యూల్ ని యాడ్ చేయడం మాత్రమే కాకుండా 4 అధికరణలను కూడా యాడ్ చేశారు. ఏంటా 4 అధికరణలు, లేదంటే ఏంటా 4 ఆర్టికల్స్ అంటే, ఆర్టికల్ 101, ఆర్టికల్ 102 క్లాస్ 2, ఆర్టికల్ 190, ఆర్టికల్ 191 క్లాస్ 2. సో మొత్తంగా ఈ 4 ఆర్టికల్స్ ని యాడ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇందాక చెప్పినట్టే ఏ చట్టం తీసుకొచ్చినా అందులో లోపాలను చూపించి ఆటోమేటిక్ గా మారుతూ ఉంటారు. అలానే 52వ రాజ్యాంగ సవరణ 1985 తీసుకొచ్చిన ఈ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇందులో ఉన్నటువంటి లోపాలను చూపించి మళ్ళీ ఫిరాయించడం మొదలుపెట్టారు. దీనికి అనుగుణంగా ఏం చేశారు అంటే,
91వ రాజ్యాంగ సవరణ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003ని తీసుకొచ్చి ఇంకొన్ని మార్పులు చేయడం జరిగింది. అయితే ఏంటి ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రావిజన్స్, ముఖ్యమైనటువంటి అంశాలు, అలానే అనర్హతలకు గల కారణాలు, ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులను చూపించే చాలా వరకు నేటి కాలంలో ఫిరాయింపులు జరుగుతున్నాయి. అలానే సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఫస్ట్ లో చెప్పినట్టు పార్టీ ఫిరాయింపుల చట్టం యొక్క ప్రయోజనాలు ఏంటి? పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ఉన్నటువంటి లోపాలేంటి? దానికి అనుగుణంగా 91వ రాజ్యాంగ సవరణలో చేసినటువంటి అంశాలు, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి అనేటటువంటి అన్ని అంశాల గురించి కూడా కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి ప్రావిజన్స్. The 10th schedule contains the following provisions with respect to the disqualification of members of parliament and the state legislature on the ground of defection. సో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది కేవలం పార్లమెంటేరియన్స్ కి మాత్రమే కాదు, పార్లమెంట్ సభ్యులకు మాత్రమే కాదు, ఈవెన్ రాష్ట్ర శాసన సభ్యులకు కూడా వర్తిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ లో ఇది ఒక్కటే ఇస్తాడు, నెక్స్ట్ ఇవ్వకపోవచ్చు, లేదంటే ఇది కూడా ఇచ్చి ఇది యాడ్ చేస్తాడు. మనకి సరైనటువంటి క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజన్ గురయ్యి ఆన్సర్ తప్పు పెట్టేయడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ చూసినా మనకు అలానే కనిపిస్తారు. అయితే ముఖ్యంగా అనర్హతకు గల కారణాలు ఏంటి అనేటటువంటి అంశాన్ని చూద్దాం. డిస్క్వాలిఫికేషన్ కి గల కారణాలు ఏంటి? ఈ చట్టం ప్రకారం పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ్యులు ఈ క్రింది టైమ్స్ లో తమ సభ్యత్వాన్ని కోల్పోతారు, లేదంటే అనర్హులుగా ప్రకటిస్తారు. ఏంటి ఆ కారణాలు, ఏంటి ఆ అంశాలు అనేది చూద్దాం. ఫస్ట్, మెంబర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు. రెండోది ఎవరు అంటే ఇండిపెండెంట్ మెంబర్స్, స్వాతంత్ర అభ్యర్థులు. అంటే వీళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థులు. మరి మూడోది ఎవరు అంటే నామినేటెడ్ మెంబర్స్. సో వీళ్ళని అటు గవర్నర్ లేదు అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 రకాల సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. మొదటగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎమ్మెల్యేగా అయితే వాళ్ళు ఏ విధంగా డిస్క్వాలిఫై అవుతారు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ తరపున ఎంపికైన శాసనసభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, ఇఫ్ ఇన్ కేసు సో అండ్ సో పార్టీకి ఈయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఎమ్మెల్యేగా నిలబడడం మాత్రమే కాకుండా గెలవటం కూడా జరిగింది. గెలిచిన తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేదంటే తనకి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఏవో నచ్చలేదు అనుకోండి, లేదంటే తనకి కావాల్సినటువంటి మినిస్టర్ పదవి రాలేదు అనుకోండి. అప్పుడు ఏం చేశాడంటే ఎమ్మెల్యే గారు గెలిచి స్వచ్ఛందంగా ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. సో ఇలా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేస్తే ఆటోమేటిక్ గా ఆయన డిస్క్వాలిఫై అవుతారు, ఆయన యొక్క సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో ఇది పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టంలో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక పార్టీ టికెట్ తరపున ఎంపికైనటువంటి శాసనసభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగా వాలంటరీగా రాజీనామా చేసినప్పుడు, ఇది మాత్రమే కాకుండా పార్టీ జారీ చేసినటువంటి విప్ కు వ్యతిరేకంగా, సో ప్రతి పార్టీకి కూడా ఒక విప్ ఉంటారు. సో శాసనసభ ఉన్నది, ఈ శాసనసభలో విప్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేశాడు, లేదంటే ఒక బిల్లుకి సంబంధించి మీరు అందరూ దీనికే ఓటు వేయండి అనేసి అన్నారు. అయితే ఈ విప్ చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగా ఈ ఎమ్మెల్యే గారు నడుచుకోలేదు. సో పార్టీ చేసినటువంటి విప్ కు వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు గైర్హాజరైన, అలాగే పార్టీ విప్ కి వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రాజకీయ పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికైతే ఈ విధంగా సభ్యత్వాన్ని కోల్పోతారు. ఒకటి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, 2
పార్టీ విప్ కి వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు, లేదంటే పార్టీ విప్ చెప్పినప్పుడు రాకుండా గైర్హాజరు అయినప్పుడు. మళ్ళీ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అంటే దీనికంటూ కొన్ని టైమ్ పీరియడ్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ he or she votes or abstains from voting in such house contrary to any direction issued by his political party without obtaining prior permission of such party, and such act has not been condoned by the party within 15 days. సో ఇది ఏదైతే ఉందో వితిన్ 15 days లోనే చెయ్యాలి. ఇలా కాకుండా పార్టీ విప్ చెప్పాడు, వ్యతిరేకంగా ఎమ్మెల్యే గారు నడుచుకున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక కండిషను 15 రోజుల్లోనే మనం దాన్ని వ్యతిరేకించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఆయన మీద కోపమొచ్చి ఈ ఇష్యూ అంతా అయిపోయినయి ఓ 2 నెలల తర్వాత నువ్వు చర్యలు తీసుకుంటానంటే కుదరదు. సో కేవలం 15 రోజుల్లో వితిన్ 15 డేస్ లోనే ఏదైనా ఆ సభ్యుడి మీద చర్యలు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మొదటగా రాజకీయ పార్టీకి సంబంధించి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఎవరైనా శాసనసభ్యుడు ఎన్నికైతే ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినా, లేదంటే విప్‌కు వ్యతిరేకంగా నడుచుకున్నా రిజైన్ చేయడం జరుగుతుంది. దెన్ ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులని చెప్పాం. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్‌గా మనం చెప్తాం. సో ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఏంటి? ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు. స్వతంత్ర అభ్యర్థులుగా శాసనసభలకు ఎన్నికైన తర్వాత ఏదైనా పార్టీలో చేరితే వారి యొక్క సభ్యత్వం రద్దయిపోతుంది. ఇఫ్ ఇన్ కేసు ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సో అండ్ సో పార్టీ వాళ్ళు ఈయనకి మంచి ఫిగర్స్ చూపించారు అనుకోండి. ఎయిదర్ మనీ పరంగా కావచ్చు, లేదంటే ఏదో లాబింగ్ చేయడం, ఆర్ఎల్స్ ఏదో మినిస్టర్ పదవి ఇస్తున్నాం అనేసి చెప్పి ఈ స్వతంత్ర అభ్యర్థిని వాళ్ళ యొక్క పార్టీలోకి తీసుకుంటే అప్పుడు కూడా ఈయన యొక్క సభ్యత్వం ఏదైతే ఉందో అది రద్దు అయిపోతుంది. కాబట్టి స్వతంత్ర అభ్యర్థులు ఇఫ్ ఇన్ కేస్ పోటీ చేసి గెలిచారంటే వాళ్ళు గెలిచినప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ వరకు వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగానే ఉండాలి తప్పించి వాళ్ళు వేరే పార్టీలోకి చేరారు అనుకోండి, ఖచ్చితంగా సభ్యత్వం రద్దయిపోతుంది. దెన్ ఆ తర్వాత 3వ అంశం నామినేటెడ్ సభ్యులు. ఈ నామినేటెడ్ సభ్యులను ఎవరెవరు ఇది చేస్తారు? 1 గవర్నర్ గారు, 2 రాష్ట్రపతి లేదంటే ప్రెసిడెంట్ గారు వీళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పార్లమెంట్‌కి అయితే రాష్ట్రపతి గారు, గవర్నర్ అయితే రాష్ట్ర శాసనసభలకి నామినేటెడ్ సభ్యుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నామినేటెడ్ సభ్యులకు కూడా కొన్ని అంశాలని చెప్పడం జరిగింది. నామినేషన్ కాబడిన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దవుతుంది. నామినేట్ చేసి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా రాజకీయ పార్టీలోకి వెళ్ళారు అనుకోండి, రద్దు అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టడం జరిగింది. ఏంటా మెలిక అంటే, నామినేటెడ్ సభ్యులు నామినేట్ కాబడిన రోజు నుంచి 6 నెలల లోపల ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం అనేది రద్దు కాదు అనేటటువంటి నిబంధన పెట్టారు. నామినేటెడ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1న అపాయింట్ చేశారు అనుకోండి. అంటే 6 నెలల లోపు జనవరి 1న ఆయన్ని అపాయింట్ చేసి మే ఎండింగ్‌కి వచ్చేటప్పటికి ఆయన ఏదో ఒక పార్టీలోకి చేరిపోయారు అనుకోండి, అది ఫిరాయింపు చట్టం కింద వర్తించదు. ఇఫ్ ఇన్ కేసు ఆయన జులైలో ఏదైనా పార్టీలో చేరాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చి సో అండ్ సో పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఈ అంశాలు ఉన్నాయి, మీరు దానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తాను, కాబట్టి మిమ్మల్ని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. సో దట్ మీరు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదు, మీరు సభ్యులుగా ఉండడానికి కూడా వీల్లేదు అనేటటువంటి నిబంధన మనకి ఈ చట్టంలో ఉంది. మీరు బాగా గమనించండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు, అలానే నామినేటెడ్ మెంబర్ ఉన్నారు.
సో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇఫ్ ఇన్ కేస్ గెలిచారు అనుకోండి, ప్రాబ్లం లేదు, గెలిస్తే మంచిదేలేండి. గెలిచి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఈయనేం చేస్తున్నారు, డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. బట్ అదే నిబంధన నామినేటెడ్ మెంబర్కి ఉండట్లేదు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఈయన నామినేట్ కాబడ్డారు, నామినేట్ కాబడిన 6 నెలల్లోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఆయన డిస్క్వాలిఫై చేయరని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ 6 నెలలు దాటిన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి యాడ్ చేశారు, లేదంటే ఆయన వెళ్ళారు అంటే అప్పుడు డిస్క్వాలిఫై చేస్తారు అనేటటువంటి నిబంధన పెట్టేశారు. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, ఇక్కడ నామినేటెడ్ మెంబర్కి అలానే ఇండిపెండెంట్ మెంబర్కి క్లియర్ గా డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది కదా. సో ఇటువంటివే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో మనం పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్నటువంటి మినహాయింపులు, సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంది, దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఏమైనా ఉన్నాయా, అలానే పార్టీ ఫిరాయింపు చట్టం యొక్క ప్రయోజనాలు, లోపాలు ఏంటి, ఆ తర్వాత దానికి రిలేటెడ్ గా వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు ఏంటి అనే వాటి గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం.